రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మంగళ మహేష్ గారి అధ్యక్షతన ఈరోజు మనం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా నేనే గారు సర్కారం వెల్కమ్ సార్. అలాగే పోషణ సభ్యులు, అట్లాగే మన మండల లెవెల్ ఆఫీసర్స్, అలాగే పార్టీ మిత్రులు, అట్లాగే మండల పరిషత్ ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు రమాదేవి. నేను మొన్న ఎలక్షన్ బదిలీలో భాగంగా ముస్తాబాద్ మండలం రాజుల సిరిసిల్ల నుండి ఇక్కడికి బదిలీ కావడం జరిగింది. ఒకసారి మీకు అందరికీ పరిచయం చేసుకున్నాము. ముందుగా మన గౌరవ అధ్యక్షుల వారు సభలో దయచేసి మన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది చాలా స్టాట్యూటరీ మీటింగ్. సో దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో విని సభ్యులు సమావేశంలో ప్రశ్నలు సమాధానాలు సరిపోతుందా చెప్తున్నారు. డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మండల స్థాయి అధికారులకు, అలాగే మన జగిత్యాల పిఎస్సి చైర్మన్ సందీపన్న గారికి, కన్నడ పిఎస్సి చైర్మన్ పల్లె గారికి, మరియు నా తోటి ఎంపీటీసీ సభ్యులకు మరియు కోఆప్షన్ సభ్యులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా పేరు. అలాగే గౌరవ మండల ఎంపీడీఓ సుబ్రహ్మణ్య గారికి, మండల అధికారులందరికీ ఈరోజు మండల పరిషత్ సమావేశానికి నిర్వహించుకోవడం జరిగింది. గత పోయిన 3 నెలల క్రితం ఏముండదో తెలియదు. దానికి సంబంధించి ఎంపీటీసీ సభ్యులు ఏదైతే అడిగిందో వారికి సమాధానం అన్నీ కానీ పనులు కానీ ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంతవరకు వచ్చినాయి అనేది అధికారులకు తెలియాల్సిందిగా వారందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కానీ ఐకేపీ వారికి ఒక ఏపీఓ వారికి మీటింగ్ అవకాశం ఐకేపీ ఇందిరా క్రాంతి ప్రోగ్రామ్ ఏపీఓ గారు నమస్కారం. అంటే ముందుగా ప్రవేశం కూడా సాధించడం జరిగింది సార్. 3 లక్షల రూపాయలు చేయడం జరిగింది సార్. మరి అలాగే మహిళా సంఘాలకు సంబంధించి కూడా రకరకాల కార్యక్రమాలు జిల్లాలో ఎక్కడైనా విధంగా మన జగిత్యాల రూరల్ మండలంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఉత్పత్తులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మేము ఏదన్నా చేయడానికి మీ తరఫున సలహా సూచన ఇచ్చినట్టు మేము మహిళా సంఘాల ద్వారా చేయడానికి ఆసక్తి ఉన్నాం సార్. అట్లాగా సార్, ఇక మీరు ఏదో మీటింగ్ ఉందని ప్రతిసారి ఇట్లా ఇప్పుడు ఇప్పటికి 4 పర్యాలు ఎప్పుడు కూడా ఏవో రాలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ సబ్జెక్టే మెయిన్ పరిస్థితి తెలుసు, కానీ ఇప్పటికి మరి ఏవో రాకపోయినా ఎందుకండి? అరే యూరియా స్టాక్ ఉండి యూరియా స్టాక్ ఇస్తలేరండి. ఒక్క సెంటర్లో కూడా యూరియా లేదు సార్. ఏవో రమ్మన్నారు, మీరు మాట్లాడే ఏ దృష్టికి మేము తీసుకుపోమా, ఆ దృష్టికి మీరు తీసుకుపోయేంటారు. యూరియా ఆల్రెడీ మార్కెట్లో స్టాక్ ఉండి కూడా ఇస్తలేదు సార్. ఆల్రెడీ యూరియా మార్కెట్ స్టాక్ ఉంది. మేము పేమెంట్ కట్టి కూడా 1 వీక్ అవుతుంది. ఇప్పటికీ నా బొర్రల గోదాం, మూరపల్లి కానీ జగిత్యాలు కానీ స్టాక్ పైన అసలు బస్తలేదు. మేము వారం నుంచి చెప్తున్నాం. గతంలో కూడా ఇట్లా పరిస్థితులు లేవు. ఇప్పుడు పొట్టక దశకు వచ్చినాయి, చల్లేది ఉంది. రైతులు పొట్ట దశలో అడ్వాన్స్ కట్టి కూడా పేమెంట్ కట్టి కూడా ఇస్తలేరు ఇప్పటికీ. మరి ఏవో గారంతా అడుగుదామని అనుకున్నాం. ఇప్పుడు నా పరిధి కానీ కల్లెడ పరిధి కానీ జగిత్యాల నియోజకవర్గంలో దాదాపుగా సగం సెంటర్లలో ఇక్కడ లేదండి పరిస్థితి. నైట్లో ఇంటిమేషన్ అని చెప్పేసి సారంగపూర్లో బీసీ ఇన్స్టాలేషన్ చేశారు సార్. దానికి సంబంధించింది
సార్ బిజీలో ఉండడం వల్ల నేను పంపించాను సార్. నేను ఈ విషయం సార్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను సార్. మొన్న ఏదైతే రైతు బంధుకు సంబంధించినవి, రైతు బంధు అసలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంతవరకు ఇచ్చింది? రైతు బంధు వచ్చేసి సార్ ఇప్పటి వరకు మన రైతు బంధు వచ్చేసి ఫస్ట్ వాడిని మొత్తం సమీక్ష చదవనియండి, తర్వాత మీరు ఏదో క్వశ్చన్స్ అడుగుతారో సమీక్ష మేడం వాళ్ళ భాష జమ చేయడం జరిగింది సార్. రెండవది సార్, మేము మాకు ఇంతకుముందు ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది ఏం చేస్తున్నారు అంటే ప్రతి గోళంలో మిషన్ పెట్టాలని ఇబ్బంది చేస్తారు. మేము ఆల్రెడీ దాని మీద ఏదైతే ఒక వ్యక్తిని పెట్టి ఆయన ద్వారా తీసుకుంటున్నాం, మిషన్ ద్వారా సమీక్ష. అప్పుడు ఏదైతే పంటకు ముందు చెప్తే దాన్ని మేము పునఃసమీక్షించుకుంటాం. ఇప్పుడే మిషన్ లేకుండా ఇవ్వాలంటే మేము రైతులకు ఎక్కడి నుంచి చెప్పాలి, ఎరువులు ఎక్కడి నుంచి మేము వాళ్ళకు తమ్ము లేకుండా ఇవ్వాలి. తమ్ము కంపల్సరీ కాదంటలేము, కానీ ఒక్క మిషన్ ద్వారా 5 సెంటర్లకు ఇన్ని రోజులు ఇచ్చినాం. అట్లనే ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏ సెంటర్ దాకానే మిషన్ పెట్టాలని చెప్పి అర్బన్ ఏవో కానీ రూరల్ ఏవో కానీ ఒత్తిడి చేస్తున్నారు. అది ఎంతవరకు సార్? సార్ తప్పకుండా సార్ చెప్తాను సార్. ఈ విషయం తప్పకుండా సార్ దృష్టికి తీసుకెళ్తాను సార్. ఈనాటి మాకు గోధుమ కడతలేరు. లక్ష్మీపూర్ పోయి మందు కష్టాలు తెచ్చుడు అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కడతారు? ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఇంకో 3 సార్లకు సార్ రానేలేదు. మేము ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అడిగినా కానీ పెండింగే పెడుతున్నారు. ఈ 3 నెలలు అయితే పదవి అయిపోతుంది. మీరు ఏం చేసిందని అడిగితే మేము ఏం చెప్పాలి వాళ్ళకు, ప్రజలకు? సీఎం సార్ మీటింగ్ ఉందా మేడం? ఇప్పుడు ఈరోజైతే సీఎం సార్ నామినేషన్ మీటింగ్ అటెండ్ అయ్యారు. మీరు ఇలా ఎప్పుడు పద్ధతి కాదు సార్. మాకు గోధుమ అయితే కావాలి. ఇప్పుడు పొట్ట మీద మందు బస్తాలు జల్లుడు ఉంది. మేము వేరే లక్ష్మీపూర్ పోయి మందు బస్తాలు తేవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పొట్ట మీద మందు బస్తాలు రాకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది? సంవత్సరం నుండి ఇదే చెప్తున్నారు, కానీ ఇప్పుడు 3 నెలలు అయితే పదవి అయిపోతుంది. ఇప్పుడు సార్ వచ్చిండు, అందుకే నేను ఇది గట్టిగా మాట్లాడుతున్నాను. ఈనాటి నాతో అధికారులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మా యొక్క వ్యవసాయ శాఖ ద్వారా రైతు బీమా నుంచి ఇప్పటి వరకు 11,087 మంది ఏఈఓలు పంటలు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు చేస్తారు, ఊళ్ళో పిల్లలకి ఇచ్చి నమోదు చేపిస్తున్నారు. వాళ్ళ మిస్టేక్స్ ఒక 2-3 రైతులను పెట్టుకొని ఫిల్ చేస్తాం. వాళ్ళ మక్కలు కొనుగోలప్పుడల్లా ఎకరం మక్కేసి 20 గుంటలు చూపిస్తుంది. ఇంక 20 గుంటలు మాత్రం ఎవరి పేరు మీద చూపించాలి. ఏఈఓ గారు అయితే ఒక ముందు చాటింపు మేము వస్తున్నామని చెప్పి ఏఈఓ గారు వచ్చి ఫిల్ చేయాలి. ఎవరినో 1-2 పిల్లలకి ఇస్తారు, పిల్లలు ఫిల్ చేస్తున్నారు, తప్పు ఫిల్ చేస్తున్నారు. ఆ పిల్లలను మేము ఏమైనా క్వశ్చన్ చేస్తాం. ఏఈఓ గారు అయితే పిల్లలు తెలిసిన కానీ స్థానికంగా మేము ఉంటాం, మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎవరైనా లేకపోతే గ్రూప్లో పెట్టాలి. మాకు వీళ్ళు చేసుకోలేదు నమ్మకం చెప్తాను. ఎవరిలో వాళ్ళకి దగ్గర ఉన్న రైతులు 2-3 వాళ్ళకి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు 2-3 వేసి కూర్చుని పెట్టుకుంటారు, షాపులకు వెళ్తారు. ఎవరి పంట వారు చేస్తారు, పక్కనకి ఏం చేస్తారు. నా నష్టపరంగానైతే మీ నష్టపరంగా మా మూడపల్లి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మా ఏవో అయితే రాలేదు కదా, ఏవో రాలేదు, మా ఏవో రాలేదు. ఇప్పుడు మీరు ఒక్కరు వచ్చారు, మా ఏ వస్తే మేము అడుగుతాం కదా. అది కూడా సార్ ఇది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం సార్. నా ఇంటిమేషన్ కానీ చాటింగ్ ద్వారా ఇంటిమేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు సార్. ఏదైనా మీరు సార్ ఈ విషయం కూడా నేను ఏవో సార్ల దృష్టికి తీసుకెళ్తాను సార్. మరి ఇక్కడ వచ్చిన కొద్ది సమయంలో ఏదైతే మన రిపోర్ట్లో కొన్ని కొత్తవి కావచ్చు ఆల్రెడీ పంపించింది కాబట్టి ఈ సమావేశానికి వివిధ శాఖల వారు పొందుపరిచిన రిపోర్ట్స్ రాబోతుంది. రూరల్ మండలానికి సంబంధించిన సమావేశం యాసంగి పంటలు పూర్తి స్థాయిలో ఇక్కడ వేసిన సందర్భంలో డిఏఓ గారు అంటే రాకపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రిలో అక్కడ మీటింగ్ ఉన్నది, రివ్యూ ఉన్నది. ఇక్కడ అండర్స్టాండ్ డిఓ ఎక్స్పెక్ట్ కానీ మండల సభ ఉన్నప్పుడు ఏఓ గారు రాకపోవడం అనేది ఒక దురదృష్టకరం. ఏఓ గారు కొంత ప్రయత్నం చేసేది కానీ అది శక్తించారు. ఈ రకంగా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అధికారులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే పిఎస్సిహెచ్ మైపాల్ రెడ్డి గారు కావచ్చు, మీరు రావడం అని వ్యవసాయం పైన యూరియా షార్టేజ్ అనేది చెప్పడం జరిగింది. యూరియా షార్టేజ్ అనేది గత 9 సంవత్సరాలుగా
ఎన్నో కూడా లేకుండా ఈసారి ఉండడం అనేది దురదృష్టకరం. యూరియా షార్టేజ్ లేకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా నోట్ చేసుకొని మీరు ఏవో గారికి పంపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. రెండవ విషయం, ఎండాకాలం మన SRSP స్టేజ్ 1లోనే ఉన్నాం. మంచిగా కొంత జోన్ 2 వస్తుంది అనుకుంటా. మన భాగం ఖచ్చితంగా ఆయకట్టు చివరి వరకు కూడా నిలవాల్సిన బాధ్యత ఉన్నది. మొదటి నుంచి కూడా ఇది ఆయకట్టు ప్రాంతం. కాలువల పక్కన దురదృష్టం ఏంటంటే తాటిపల్లి, అంతర్గామ, కొద్దిగా దూరం ఉన్న కుట్రాచిపల్లి అంతానికి ఇబ్బంది ఉంటుంది. మరి అంతర్గామకు వరద కాలం నుంచి మనం నింపుతున్నాం. మరి మళ్ళీ ఒకసారి కూడా నింపే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. డీ ఉన్నారు కాబట్టి FFC డీ కూడా దానికి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుతున్నాం. రెండవది ఎంపీడీఓ గారు మరి ఉపాధి హామీ పథకం అనేది నందనగర్ వస్తుంది మేడం. కాలంలో క్లీన్ చేసినట్టయితే తప్పకుండా పెరుగుతుంది. 12 దినాలు పెంచుతామన్నారు. సంవత్సరానికి 100 కాదు 150 12 దినాలు ఇస్తామన్నారు. అలాంటే 270 రూపాయలు కాదు, ప్రతిరోజు ఒక కూలికి 350 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అధికారంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా మన గ్రామాల ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళకు 150 రోజుల 12 దినాలు కల్పించాలి. అదేవిధంగా 350 రూపాయలు తప్పకుండా వాళ్ళకి వచ్చేలా చూడాలని చెప్పి నేను PO గారి సందర్భంలో నేను కోరుతా ఉన్నా. అన్నింటికంటే ముఖ్యంగా రైతు ఆధారిత ప్రాంతాలను జయించాల రూరల్ మండలంలో రైతులకు కావాల్సిన రైతు బంధు కావాలి. రైతుల కోసం యూరియా షార్టేజ్ కూడా చూడాలి. దాంతో పాటుగా తాగునీరు సాగునీరుపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని సభ ముగింపు సందర్భంలో తీర్మానం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ గౌరవ మంత్రివర్యులు అయితే మొత్తం వాటర్ వస్తలేదు. అదే మేడం, బేసికల్లీలో ఓన్లీ మన మిషన్ వైరస్ తాగే డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు వాటర్ గురించే అడుగుతున్నాం. వాటర్ వస్తేనే లేవు, కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేదు. ఇవాళ పొద్దున కూడా ఒక ఆమె వచ్చి మాకు వాటర్ వస్తలే మాట్లాడిపోయింది. మేము చెప్తే చూడండి ఒకసారి. గుల్లపేట గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు చాలా లీకేజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ట్యాంకులు నింపుతామంటున్నారు. ట్యాంకులు నింపినప్పుడు మన గ్రామంలో నీటి సరఫరా ఎందుకు సరిగ్గా జరగడం లేదు? మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి ఇప్పుడు మేము బావులు కానీ బోర్వెల్ కానీ మోటార్ ద్వారా మేము పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి. గ్రామ పంచాయతీ నడిపించేది ఎట్లా? సమాచారం ఇవ్వకుండా ఎవరు తెలుసుకుంటున్నారు? కనీసం ఇప్పుడు మాకు విలేజ్ అంటే ఎట్లా ఉంటాం కాబట్టి మాకు ఎక్కడ ఏ సమస్య ఉందో మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ ఎక్కడ వస్తారు పోతారు, అక్కడ ఏం కాదు. మీకు కేంద్ర నుంచి మీరు ఇప్పటి వరకు గదే సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయితే మా పదవి కాలం కూడా అయిపోతుంది. మీరు ఏం చేసినట్టు? ఇప్పుడు మీకైతే మధ్య సారీస్ వస్తాయి, మీరు సాఫీగా ఉంటారు. మరి ఇప్పుడు మా విలేజ్ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మేము ఎప్పుడు సమయం దగ్గర నుంచి మాకు ఇదే విషయం సమస్య ఉంది. మేము ఇరిగేషన్ అధికారులు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంత పక్కన ఒక్క నిమిషం, మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో చేసినామని అంటున్నారు. ఇప్పటికే దాంట్లో ఎస్కేప్ లిఫ్ట్ చేయక మొత్తం అడగండిపోయింది. మీరేమో దాన్ని ఫిల్టర్ పెడికి ఇస్తా అంటారు. ఇప్పుడున్న సమస్యకి వీళ్ళు నీళ్ళు ఇయ్యాలి. కొత్త ఫిల్టర్ పెట్టు, అది ఎట్లా రన్ కావాలి? ఒక్కసారి మోటార్ వేస్తే ఒక చెరువు మొత్తం చూస్తుంది. మరి కింద ఉన్న రైతుల సంగతి ఏంటి? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు మనకు 2 సోర్సెస్ ఉన్నాయి దానికి చెరువుకు. ఒకటి మీరు చెప్పినట్టు చెరువు పరిస్థితి ఇట్లుంది. ఇంకా ఈ మార్చుల్లో ఈ పరిస్థితి ఉంటే మీరు ఫిల్టర్ పెట్టించి నీళ్ళు ఇయ్యక ఎస్కేప్ లిఫ్ట్ చేయక, మరి దానికైతే ఎస్కేప్ లిఫ్ట్ చేయడానికి జీవో ఉన్నది. ఏఈ గారు SRSP దానికి లిఫ్ట్ చేయడానికి జీవో ఉంది. మరి రాత్రి పోయి దొంగతనంగా రావడం అవసరం ఏమున్నది? ఇప్పుడు 7 వస్తున్నాయి సార్, 10వ తారీఖు వరకు పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ పొలాలు పుట్ట మీద ఉంది. మీరు ఇప్పుడు ఎంత ఇవాళ తారీఖు ఎంత? 6 అంటే ఇంకా 4 రోజులు. 4 రోజుల వరకు పొలాల పరిస్థితి ఏంటి సార్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లాభం ఏముందా సార్? ఇది ఎప్పుడు లిఫ్ట్ చేయాలి? ఎస్కేప్ ఎప్పుడు లిఫ్ట్ చేయాల్సి ఉంది? ఇప్పుడు కాదు కదా. మళ్ళా పొలాస నిండాలి అని అంటే
పైన తిమ్మాపూరు, ఆ తర్వాత దానికంటే ముందు మోతే, ఆ తర్వాత తిప్పనపేట, ఇవన్నీ నిండుకొని వచ్చి మన పులాసలో పడాలి. మరి పోనీ పులాసలో పడితే మరి అనంతానం కుట్రాజపల్లె పరిస్థితి ఏంది? పులాసకే ఇంకా వస్తున్నాయి అని అంటే అనంతానం కుట్రాజపల్లె పరిస్థితి ఏంది? టేలెంట్కి అయితే ఇంత మటు చుక్క నీళ్ళు పోలేదు. మీరు అంటే నేను చూపిస్తా, టేలెంట్ గిట్ట నీళ్ళు పోయినాయా? మీరు చెప్పండి సార్, నిజం అంటే మరి ఎట్లా? అమ్మ అనంతానం ఎంపీటీసీ గారు, ఎందుకంటే మనకు ఉన్నదే రైతుల కోసం. మరి వాళ్ళకి నీళ్లు రాకుంటే మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంది? సరే ఇప్పుడు 10వ తారీఖు వరకు నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్పండి? రావు నాకు తెలుసు. ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయడానికి మీకు పై అధికారులు ఎందుకు వాళ్ళు లిఫ్ట్ చేయాలి చెప్పండి? జీవో ప్రకారంగా మీరు అది ఎట్లయితే నీళ్ళు వస్తున్నాయో అప్పుడు లిఫ్ట్ చేస్తే అయిపోతుంది కదా. దానికి జీవో ఉన్నది కదా సార్. దొంగతనం ఎందుకు? గత 10 ఏళ్ళు నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అనంతరం చెరువు ఎండిపోయింది, పులాసలు ఎండిపోయింది, తిప్పనపేట ఆల్మోస్ట్ ఇప్పుడు నీళ్ళు లేవు. వారబంది అయిపోయింది మొన్నటికి. మళ్ళీ 10వ తారీఖు నాడు చాలా అయితే 10వ తారీఖు నాడు చాలా అయితే కనీసం కిందికి వచ్చేసరికి 2 రోజులు పోతుంది కదా సార్. అంటే 12వ తారీఖు వరకు పులాసలు పడితే ఇవి అన్నీ దానికంటే ముందు చెర్లు ఎప్పుడు నిండాలి మీరు ఎప్పుడు? ఆ ప్లేస్ ఎవరిదో వాళ్ళు వస్తారు కదా, మరి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అడుగుతున్నారు కదా. ఇప్పుడు అట్లా సార్, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే మేము ఈ కిణాలు కాదు, మేము ఆ కిణాలకి ఇన్ఛార్జ్లో అంటారు. మాకేమో రోజు ఒకసారైనా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మా కిణాల గుండా వెళ్ళి వాటర్ వస్తున్నాయని చూసుకోవాలి. చూసుకొని ఇరిగేషన్ నుంచి ఎక్కువ ఉపాధి కూలీలను పెట్టి తొందరగా తీపేయండి మేడం. ఇప్పుడు ఆల్రెడీ పంట పొలాలు అయిపోయినాక ఎందుకు తీపిచ్చి వెళ్తున్నారు? ఇప్పుడు మేము వాసన పిల్లపోయినా మేడం, కరెక్ట్ నీళ్ళకి సమయానికి ఏమో తీసానికి వస్తున్నారు, మళ్ళీ నీళ్ళు బంద్ అయిపోయినాక ఎవరైనా లాలి ఉంటారు. తీసుకోవడం జరిగింది మేడం. ఇది సమ్మర్ టైము, పంట చేతికొచ్చే టైము, ఇవి నేను 5 years నేను లేకపోతే చైర్మన్ అయినప్పటికీ ఒక్కసారి కూడా నీళ్ళ గురించి అయితే డిస్కషన్ జరగకపోతే మొత్తాలు దొంగతుండే ఎండాకాలం. ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చింది? చెరువులు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, కాలువలు ఎండిపోతున్నాయి. మార్పు అంటే కదా, కరెంట్ వస్తలే. మళ్ళీ సేమ్ 10 ఏళ్ళ కింద పరిస్థితి పోయి రైతులందరూ మళ్ళీ కరెంట్లో కూడా పడుకోవడం. అంటే మీరు నేను రేపు వస్తూనే ఇస్తాను, పోయి ఇస్తాను. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా మరి సమ్మర్ సెషన్ స్టార్ట్ అవుతుంది, పొలాలు వేసి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉంటుంది. నేను రాలేదంటే నేను రాలేదు, తప్పించుకోండి దేనికి తప్పించుకుంటాను. మండల పరిషత్ అధ్యక్షుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, గౌరవనీయులు డిప్యూటీ చైర్పర్సన్ ఈరోజు జరిగిన సమావేశంలో గత 4 సంవత్సరాల నుంచి మండల స్థాయి సమావేశం నడుస్తున్నది. అయినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేవు. దానికి సంబంధించిన అధికారులు మాట చెప్పడం జరిగింది, వారికి సంబంధిత అధికారికి చేరవేస్తారని. అది ఇప్పటివరకు కూడా అట్లాగే పెండింగ్ ఉన్నాయి. అలాంటి సమస్యలు పెండింగ్ లేకుండా సంబంధిత అధికారులు చూస్తారని మా తోటి ఎంపీటీసీలందరికీ సహకరిస్తూ విలేజ్కి వెళ్తున్నప్పుడు గౌరవ సర్పంచుల పదవి కాలం ముగిసింది. స్థానిక ఎంపీటీసీలు ఉంటారు అక్కడ. ఎవరెవరికైతే స్పెషల్ ఆఫీసర్గా పాలన ఇన్ఛార్జ్ ఇచ్చినారో వారికి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ అక్కడ ఉన్న సంబంధిత నాయకులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళవలసిందిగా అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి వచ్చినా కానీ జడ్పీ మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము వారికి చేరవేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ సీజన్ చాలా అయింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సోర్సెస్ కానీ త్రాగునీరు కానీ పశు సంరక్షణ ఏదైతే ఉన్నదో దాన్ని దూరంగా కాకుండా దగ్గరికి ప్రజలతో మమేకమై ఉంటూ అధికారులు ఖచ్చితంగా వారి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా మండల స్థాయి అధికారులందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఇలాగే చూసుకుంటూ వెళ్తే రైతు పెట్టుబడి పెట్టి నష్టపోతాడు. కంపల్సరీ మనం ఉన్నదే ప్రజల కోసం.
రైతు పండిస్తేనే మనం తినడానికి ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుబడి పెట్టి రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా కోరుతా ఉన్నాను, ఎన్ని సభ్యులను కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తూ మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈనాడు మండలిలో ఒకసారి జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో మండలిలో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చి సమస్యలు చెప్పుకుంటారు కాబట్టి మరి వారికి చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి ఆ ప్రజాప్రతినిధి ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధికి ఒక వేదిక ఈ యొక్క మండలి సర్వసభ్య సమావేశం కావచ్చు, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది మరి ఒక ముఖ్యంగా ఒక డయాస్గా నిలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యులన్నీ కూడా మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఇమీడియట్గా నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు మాట్లాడిన సమస్యకు మళ్ళీ 3 నెలలకే పరిష్కారం చూపుతా అని చెప్పేసి అదే విధంగా కాకుండా మరి వెంటనే 3-4 రోజులలో వాళ్ళకు యాక్షన్ టేకన్ రిపోర్టు అంతే విధంగా సమస్యకు పరిష్కారం చూపినట్లయితేనే ఈ 3 నెలలకు ఒకసారి పెట్టే సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా నిబద్ధతతోటి పనిచేసి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ ఇవ్వాలని చెప్పేసి గౌరవ అధికారులందరూ కూడా మరి ఆదేశిస్తూ ముఖ్యంగా చాలా అంశాల మీద మరి చర్చ జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యవసాయం. ఈనాడు మరి వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసింది గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ఏ విషయానికి వచ్చినా కూడా రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎటువంటి నష్టం లేకుండా రైతు కాలంలో ఆనందం చూపెట్టినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. మరి ఈనాడు చూస్తే రైతు బంధు ఇంకా కూడా పూర్తి స్థాయిలో అందని పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైతు బీమా కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి. డిసెంబర్ 9 నాటికల్లా మీరు మళ్ళీ 2 లక్షలు తెచ్చుకొని మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలు అవి 4 నరం లేని 4 ఎన్నో మాట్లాడారు అన్నట్టు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు. అవి మాత్రం మరి అలంకార ప్రయాణంగా ఉన్నాయి మాత్రం, కానీ ఎక్కడ కూడా మరి ఇక్కడ నోచుకోలేదు, అభివృద్ధికి మాత్రం నోచుకోలేదని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు మరి కళ్ళలో ఒప్పులు వేసుకొని చూస్తున్నారు. రైతు బంధు పూర్తి స్థాయిలో ఎప్పుడంతుంది, మరి రుణమాఫీ వేస్తానన్నారని చెప్పేసి ఏదో ఒక మార్పు కనబడుతుంది. మరి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అంతిమంగా ప్రజల సంక్షేమమే ధ్యేయం. ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఏం కోరుకుంటాడంటే ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు. మరి కానీ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో చూస్తూ ఉంటే ఇంకా కరెంటు కోతలు పాత రోజులు వచ్చినాయి. ఎందుకంటే మేము ఒక రైతు బిడ్డను అప్పుడు పొంగడి పట్టుకొని పడుకునే పరిస్థితులు గతంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పోయినాయి అనుకుంటే మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చిన పరిస్థితి. ఈనాడు కరెంటు లేక, నీళ్లు లేక మరి రైతు బిక్కు అంటూ మరి కుటుంబాన్ని వెళ్ళదీయలేని పరిస్థితిలో ఈనాడు రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అది మంచిది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం పనిచేయాల్సింది రైతు మేలు కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఆవేదనగా చెప్తున్న మా గౌరవ ఎంపీ సభ్యులు సీనియర్ గారు కావచ్చు, అదేవిధంగా స్వప్న గారు, సురేందర్ గారు కావచ్చు, మా కోఆప్షన్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊళ్ళన్నీ, మా పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి, మా కాలువల్లో చెరువుల్లో నీళ్లు లేవని చెప్పేసి సభ్యులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న రైతుల పరిస్థితి చూసి వాళ్ళు ఎంత చింతిస్తే ఈరోజు మాట్లాడుతారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి అధికారులు ఏమో మరి వాళ్ళకి ఏం ఆదేశాలు ఉన్నాయో అని ఒక గుట్ట ఎండిపోతుంది. గతంలో మేము వేసవి కాలంలో ఎప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళినా కూడా నీళ్లు మాత్రం మత్తడి దొరికే పరిస్థితి ఉండే. మరి అప్పుడు 10 సంవత్సరాల పాలనలో ఇవ్వాల్సిన వాటరు మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఏది ఏమైనా కూడా మేమందరం కూడా ఒకే కోరుకుంటున్నాం. నూతన ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా మంచి నాణ్యమైన కరెంటును, మంచి నాణ్యమైన వాటర్ను తేలేండు వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈనాడు మరి మహాలక్ష్మి అని చెప్పేసి బస్సులు ఫ్రీ బస్సు 0 బిల్ అని చెప్పేసి పెట్టారు. సంతోషమే, ఒక మహిళగా మేము అందరం స్వాగతిస్తాం. కానీ మరి జాప్తపూర్ లాంటి గ్రామం జైత్యాలకు పక్కకే ఉంటుంది రూరల్ మండలంలో. ఎక్కడ జిల్లా విషయం మాట్లాడతలేదు. రూరల్ మండలం జాప్తపూర్ గ్రామంలో పలుమార్లు డిఎం గారికి మాట్లాడి బస్సు వేయండి, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది మహిళల కోసం అని చెప్పేసి అంటే అప్పుడే నామకే వాసు వేసినట్టే వేసి
మళ్ళీ బంద్ చేసిన పరిస్థితి. మరి పూర్తిగా మహిళల కోసం పెట్టినట్టయితే బస్సులు బంద్ చేయదు కదా. ఇప్పుడు బస్సులు లేకపోతే అదేవిధంగా మరి ఆటోలకు కిరాయి లేకపోయి మరి ఇటు ఆటోలో పుట్ట కొడుతున్నారు, అటు ప్రయాణికులకు మహిళలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే పరిస్థితి మరి అని చెప్పేసి ఊళ్ళలో ఇబ్బంది పడుతుంది. కనీసం మీరు ఎక్కడ అవసరమైతుందో అక్కడ బస్సులు వేయవలసిందిగా మారుమూల ప్రాంతాలకు కూడా అప్పుడు బస్సులు అవసరం లేక బస్సులు వెళ్ళలేని పరిస్థితిలో ఆటోల ద్వారానన్నా వాళ్ళు మరి గమ్యాన్ని చేరుకునే వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దుకునేవాళ్ళు. కానీ ఈనాడు మరి మీరు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి ఆటో సౌకర్యం బంద్ అయింది కాబట్టి అటువంటి అన్ని కూడా గుర్తించి తప్పకుండా బస్సు సౌకర్యం కల్పించి మరి మహిళల కోసం ప్రజల కోసం ఆలోచించదగిన విషయం కాబట్టి ఈనాడు మండల ప్రజా పరిషత్ ద్వారా మేమందరం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఆవేదన వ్యక్తం చేస్తూ మరి వెంటనే కూడా ఆ బస్సులు నడపాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఇంకా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. కరెంటు గురించి ఇస్తా ఉంటే 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. మొన్ననే మరి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసిండ్రు, చాలా సంతోషం. నేనేమంటున్నానంటే 200 యూనిట్లు దాటి 250 యూనిట్లు కూడా ఎవరైతే మరి కరెంటు ఎక్కువగా వస్తుందో మరి వాళ్ళకు కూడా 250 యూనిట్ల వరకు వచ్చినా కూడా బిల్లు వచ్చిన 200 యూనిట్ల వరకు వాళ్ళకు ఫ్రీ చేసి మిగతా 50 యూనిట్లు దాని పైన ఏదైతే ఉంటుందో వాళ్ళకు మరి వసూలు చేస్తే బాగుంటుంది తప్ప మరి 250 యూనిట్ల పైన వాళ్ళందరికీ కూడా ఉండదు. కేవలం 200 వరకు యూనిట్ల వరకు వస్తేనే ఇది ఫ్రీ అన్నది మాత్రం ఇది కరెక్ట్ కాదు. 200 వరకు మీరు రిస్ట్రిక్ట్ చేయండి. దాని తర్వాత పైన వచ్చిన దానికి వాళ్ళ ద్వారా మరి అమౌంట్ బిల్లు కట్టే విధంగా చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి ప్రజల పక్షాన మేమందరం కూడా నిర్ణయిస్తూ ఉంటాం. అదే ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య